గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలి. ఆ విధంగా ఇతిహాసం, భారత ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 294 అధ్యాయాలు పూర్తి చేసి 295వ అధ్యాయంలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 30 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. పరాశర గీత చెప్పుకున్నాం మనం. జనకుడుకు పరాశరుడు చెప్పిన ఆధ్యాత్మిక విశేషాలు. ధర్మే తపసి దానే చ విచికిత్సాస్య జాయతే సకృత్వా పాపకాన్యేవ నిరయం ప్రతిపద్యతే. ధర్మము, తపస్సు, దానాలు వీటి యందు సంశయం అనేది ఉండకూడదు. అలా కనుక ఉంటే వాళ్ళు పాపపు పనులు చేసి నరకాన్ని పొందుతారు. అంటే ఎవరన్నా ధర్మంగా నడుస్తున్నా, దేవుడి కోసం తప్పిస్తున్నా, దానాలు చేస్తున్నా వాళ్ళని చూచి ఎగతాళి చేస్తుంటారు కొందరు. ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్తారు. సుఖేతు వర్తమానో వై దుఃఖే వాపి నరోత్తమ సువృత్తాజ్యోన చలతే శాస్త్రచక్షు సమానవ. సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఎవరైతే సదాచారాన్ని తప్పక పాటిస్తూ ఉంటాడో వాడు మాత్రమే శాస్త్రం తెలిసిన మానవుడు. ఇషు ప్రపాత మాత్రం హి స్పర్శ యోగే రతిస్మృత రసనే దర్శనే ఘ్రాణే శ్రవణే చ విశాంపతే. రాజేంద్ర, జనకరాజేంద్ర, ధనస్సు నుండి వదిలిన బాణం భూమి మీద పట్టడానికి పట్టేంత సమయమే ఈ పంచేంద్రియాలు. వీటి వల్ల కలిగే సుఖానుభవం ఉంటుంది. అంత మాత్రమే. ఎంత మాత్రం ధనస్సు నుంచి వదిలిన బాణం అది కింద పడే వరకు ఎంత ఉంటుందో అంతే. ఈ నాలుక కానీ, కన్నులు కానీ, ముక్కు కానీ, చెవి కానీ, ఇవి ఈ 5 ఇంద్రియాలు, వీటి వల్ల కలిగే సుఖానుభవం అంత మాత్ర సమయమే సుమా. తతోస్య జాయతే తీవ్ర వేదనా తక్షయాత్ పునః అబుధా న ప్రశంసంతి మోక్షం సుఖమనుత్తమం. ఆ సుఖం తొలగిన తర్వాత అతనికి మనసులో తీవ్రమైన బాధ కలుగుతుంది. ఇంత జరిగిన విషయాసక్తుడైన అజ్ఞాని మోక్షం వల్ల కలిగే సుఖాన్ని మెచ్చుకోలేడు. ఎప్పుడు విషయ సుఖాల పట్లే ఆసక్తితో ఉంటాడు, కానీ ఈ విషయాలకి అతీతమైనది మోక్షం అన్న సంగతి తెలుసుకోలేడు. తతోస్య తతః ఫలార్థం సర్వస్య భవంతి జ్యాయసే గుణ ధర్మ వృత్వా చ సతతం కామార్థాభ్యాం నహీయతే. ఆ తర్వాత వివేకవంతుడైన మనిషి మనస్సులో మోక్షం పొందడానికి శమం, దమం మొదలైన గుణాలు కలుగుతాయి. నిరంతరం ధర్మకార్యాలను చేయడం వల్ల మానవుడికి ధనం,
భోగం అనేవి ఎప్పుడూ తొలగకుండా ఉంటాయి. ఏం చేయాలి? నిరంతరం ధర్మకార్యాలను చేయాలి. అప్రయత్నగా సేవ్య గృహస్థైర్విషయ సదా ప్రయత్నేనోపగమ్య స్వధర్మ ఇది మే మతి. కాబట్టి గృహస్థు తన ప్రయత్నం లేకుండా వాటంతట అవే వచ్చే విషయ సుఖాలను అనుభవించాలి. స్వధర్మాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ఇది నా అభిప్రాయం చెప్తున్నా. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఒక చిన్న శ్లోకమైనా కూడా విషయ సుఖానుభవం ఎలా ఉండాలి అంటే, తన ప్రయత్నం లేకుండా ఏదన్నా వచ్చిందనుకో వాటిని అనుభవించాలి. మరి అదే స్వధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా తనకు తెలియపోయినా తెలుసుకొని ఆచరించాలి. రేపు మనం 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.